చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. 10,000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52-53 కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సంపద ఎంత సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇలా రాజశేఖర రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమి లేదు. అందులో ఈయన గొప్పతనం ఏం లేదు. ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం యావత్ భారత జాతికి ఒక ఐ ఓపెనర్ గా ఒకనొక ఎకానమిస్ట్ రాసిన అధ్యక్ష పొద్దున గౌరవనీయులు రాజేశ్వరరావు గారు చదివినారు. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర విచ్ హెస్ టేకెన్ అబౌట్ ది ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఇన్ స్టేట్ ఇస్ డెఫినెట్ ఐ ఓపెనర్ టు ది ఎంటైర్ కంట్రీ అని చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందులో అత్యయోక్తి కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు మన ఆలోచన విధానంలో, మన దృక్కోణంలో, మన దృక్పథంలో సమూలంగా మార్పు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దానికి భారతదేశంలోనే ఆద్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చరిత్రలో నిలుస్తారనడం నాకు ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష.